ఈ గుంటూరు కిరాయి యూట్యూబర్ ఏం మాట్లాడుతున్నాడు? రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక దగ్గర తెలుగుదేశం సానుభూతి పరుడైన లింగమనేని రమేష్ కి పవన్ కళ్యాణ్ గారిని చేత రాజ్యసభ ఇప్పించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పని. ఒకవేళ అదే నిజం అనుకున్నాం. ఇప్పుడు ఉన్నది 4 స్థానాలు. లింగమనేని రమేష్ గారు కమ్మ సామాజిక వర్గీయులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కమ్మ సామాజిక వర్గీయులు రిజర్వ్డ్ అండ్ యాస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. సీనియర్ నాయకులు ఓ 10 మంది వరకు ఆయన ముందు ఒక లిస్ట్ ఉంది. ఈ ఉన్న 4గురిలో జనసేన నుంచి కమ్మ సామాజిక వర్గీయులను ఎంపిక చేసిన క్రమంలో ఈ సోకాల్డ్ యూట్యూబర్ చెప్తున్నట్టుగానే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే జనసేన నుంచి అతను ఎంపిక చేస్తే ఇంకా తన పార్టీ నుంచి ఈ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే సామాజిక న్యాయానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఉన్న 4గురిలో 2 ఒకే సామాజిక వర్గానికి తన వైపు నుంచి ఒకటి, జనసేన వైపు నుంచి ఒకళ్ళని ఇవ్వటాన్ని దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు కన్సిడర్ చేయరు. మరి అప్పుడు తన పార్టీలో ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న సీనియర్ నాయకులలో ఏ ఒక్కరిని అకామిడేట్ చేసుకోవడానికి ఆయనకు ఆస్కారం ఉండదు కదా. కాబట్టి లింగమనేని రమేష్ కి తన పార్టీలో ఉన్న నాయకులందరికన్నా అధిక ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని చెప్పని ఈ యూట్యూబర్ ఎట్లా చెప్తాడు? అంటే ఇక్కడ ఏ స్థాయి నాయకులు ఎంత చౌకబారు కుయుక్తులు బన్నుతున్నట్టుగా ఇతను చెప్తున్నాడు. నువ్వు కిరాయి తీసుకుంటున్నావు, నువ్వు నీ తల ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు, నువ్వు జర్నలిస్టు ముసుగులో నీ వృత్తిని నీ ప్రవృత్తిని సంవత్సరాల తరబడి ఎవరో కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు ఇసిరిన ఎంగిలి మెతుకులు నువ్వు కక్కుర్తి పడుకుంటా నువ్వు ఇవాళ ఆ స్థాయి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వ్యక్తిత్వానికి వంక పెట్టే స్థాయి, అర్హత, క్యారెక్టర్ నీకున్నాయా?